సో నెక్స్ట్ వచ్చేస్తే మనకి రీసెంట్ గా ఆగస్ట్ 2025 ఇయర్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక కొత్త ఆర్గనైజేషన్ ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఆర్గనైజేషన్ మనకి ఎక్కడ వస్తుందంటే మనకి ఎన్విరాన్మెంట్ చాప్టర్ లో ఉంటది మనకి ప్యారిస్ ప్యాక్ట్. ప్యారిస్ ప్యాక్ట్ అనేది 2015లో మనకి ప్యారిస్ ప్యాక్ట్ అనేది సైన్ చేయడం అనేది జరిగింది, మీ అందరికీ తెలుసు. సో ప్యారిస్ ప్యాక్ట్ ప్రకారం ఏం చేయాలా, మనకి దేనికి సంబంధించింది ప్యారిస్ ప్యాక్ట్ అనేది మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్ ఏం చేయాలి, మనం తగ్గించాలి. సో దానికి సంబంధించే మనకి సో ప్యారిస్ ప్యాక్ట్ లో నుండి ఆర్టికల్ 6 ప్రకారం, ఆర్టికల్ 6 ఆఫ్ ద వర్డ్ ప్యారిస్ ప్యాక్ట్ ప్రకారము ప్రతి దేశం అనేది వాళ్ళ దేశాలలో ఒక ఆర్గనైజేషన్ ని మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. ఎవ్రీ కంట్రీ హ్యాస్ టు ఎస్టాబ్లిష్ వన్ ఆర్గనైజేషన్ యాజ్ పర్ ఆర్టికల్ 6 ఆఫ్ ద వర్డ్ ప్యారిస్ ప్యాక్ట్ 2015 ప్రకారం. సో దాని ప్రకారమే మనకి ప్రతి దేశం అనేది దేన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేశారు, నేషనల్ డిసిగ్నేటెడ్ అథారిటీని ఒకదాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరిగింది. సో నేషనల్ డిసిగ్నేటెడ్ అథారిటీ ఎన్డిఏ ఎనేబుల్డ్ కార్బన్ ఎమిషన్ ట్రేడింగ్ రెజీమ్. చూడండి దేనికోసం అంట ఇది, ఈ ఆర్గనైజేషన్ దేనికోసం అని చెప్తున్నారు, కార్బన్ ఎమిషన్ ట్రేడింగ్ ని, దేనికి సంబంధించింది, కార్బన్ ఎమిషన్ ట్రేడింగ్స్ ని రెగ్యులేట్ చేయడానికి కోసం అని చెప్తున్నారు. మనం మాట్లాడుతాం కార్బన్ ఎమిషన్ ట్రేడింగ్ అనేది. సో మరి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కానీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కానీ ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఎవరి చేతుల్లో ఉంటది, వీళ్ళ చేతుల్లోనే ఉంటది. కాబట్టి దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసిన మినిస్ట్రీ ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ రీసెంట్లీ అనౌన్స్డ్ ద నేషనల్ డిసిగ్నేటెడ్ అథారిటీ ఏ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద 2015 ప్యారిస్ అగ్రిమెంట్ టు ఎనేబుల్ ద కార్బన్ ఎమిషన్ ట్రేడింగ్స్. వాలంటరీ కాదు, కంపల్సరీగా ప్రతి దేశం ఎస్టాబ్లిష్మెంట్ చేయాలా. సో మనకి ఈ ప్యారిస్ ప్యాక్ట్ ప్రకారము, ప్యారిస్ ప్యాక్ట్ ఏదైతే ఉందో ఈ ప్యారిస్ ప్యాక్ట్ లో ఉన్నటువంటి అగ్రిమెంట్ ప్రకారము ప్రతి దేశం అనేది వాళ్ళ దేశంలో మనకి దీన్ని నేషనల్ డిసిగ్నేటెడ్ అథారిటీస్ ని మనకి ఇంప్లిమెంట్ చేయాలా అనేది మనకి రూల్. ఓకే రైట్, ఓకే సో రైట్, దాని గురించి మాట్లాడదాం నెక్స్ట్. మనకి సో 2021లో సో 2021లో మనకి యూకేలోని గ్లాస్గోలో జరిగినటువంటి సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26, ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది కూడా మన యొక్క వేటిని అనౌన్స్మెంట్ చేసింది, ఐఎన్డిసిని అనౌన్స్మెంట్ చేసింది. మళ్ళీ నన్ను బేసిక్స్ అడగకండి అమ్మా, ఇవన్నీ బేసిక్స్ మీకు ముందే తెలిసి ఉండాలి. ఐ డోంట్ నో వెదర్ యు నో ఆర్ వెదర్ యు డోంట్ నో. ఓకే, సో ఐఎన్డిసి is nothing but intended nationally determined contributions. ఓకే, ఇంటెండెడ్ ప్రతి దేశము వాళ్ళ దేశంలో ఎంత కార్బన్ డైఆక్సైడ్ ని తగ్గించాలనుకుంటున్నాను అనేది కదా, ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సో అనౌన్స్మెంట్ చేసింది. వీటిని మనం ఏమంటున్నాం, మనం ఐఎన్డిసి అంటున్నాము. దట్ ఈస్ వాట్ ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్, ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్, రైట్. సో ఈ ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ లోనే మనకి 2021లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ గ్లాస్గోలో జరిగిన దాంట్లో మనకి ఇవన్నీ అనౌన్స్మెంట్ చేసింది. 2030 నాటికి మనం ఈ విధంగా అచీవ్ చేస్తామని చెప్పేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది అనౌన్స్మెంట్ చేసింది. ఏం అనౌన్స్మెంట్ చేసింది మనకి అంటే, సో నాన్ ఫాసిల్ ఫ్యూల్స్ ద్వారా జనరేట్ అయ్యే ఎనర్జీ కెపాసిటీని మనకి 500 GW కి పెంచుతాము బై ద వాట్, సో 2030 అన్నది. ఇప్పుడు ఎంత ఉంది మనకి, ఆల్మోస్ట్ 210 GW అనేది రైట్ నౌ వీఆర్ హ్యావింగ్. ఓకే, 210 GW ఉంది మనకి. ఎప్పుడు 2025, సో ఆల్మోస్ట్ మనకి ఆగస్టు 2025 నాటికి ఎంత ఉంది మనకి ఇది, సో మనకి 210 GW ఉంది. సో 2030 నాటికి 500 GW రావాలా త్రూ దేని ద్వారా, మనకి నాన్ ఫాసిల్ ఫ్యూల్స్ ద్వారా 500 GW రావాలా. నెక్స్ట్ ఏంటి, fulfill the 50% of the energy requirements by the so renewable energy by the 2030 నాటికి 50% ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ని సో మనకి దేని ద్వారా మనకి సో రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా తీసుకురావాలి. నెక్స్ట్ రెడ్యూస్ ద 1 బిలియన్ కార్బన్ ఎమిషన్స్, మనం 1 బిలియన్ టన్స్ ఆఫ్ ద కార్బన్ ఎమిషన్స్ ని తగ్గించాలి బై విచ్ ఇయర్ 2030 నాటికి అని చెప్పాం. అలాగే మన జీడిపి ద్వారా ఎమిట్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ ఇంటెన్సిటీస్ కూడా 40% పైన తగ్గించాలి. అలాగే మనం నెట్ జీరోని అచీవ్ చేయాలి బై విచ్ ఇయర్ 2070. నెట్ జీరో అంటే ఏంటిది, మనం ఎంత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్నామో అంత కార్బన్ డైఆక్సైడ్ ఏంటిది అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ కూడా ఉండాలి మనకి. ఓకేనా, సో అప్పుడు ఏమైతే నెట్ జీరో అవుతుంది, నెట్ జీరో 2070కి అచీవ్ చేయాలి. సో జీడిపి ఇంటెన్సిటీ అనేది 45% తగ్గించాలి. 1 బిలియన్ టన్స్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఏం చేయాలి, మనం తగ్గించుకునేటట్టు మనం చూసుకోవాలి. అండ్ ఫుల్ఫిల్ ద 50% ఆఫ్ ద ఎనర్జీ రిక్వైర్మెంట్స్ రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా. రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా మనకి ఏంటిది, సో 50% ఆఫ్ ద ఎనర్జీ రిక్వైర్మెంట్ సాధించాలి. అలాగే 500 GW మనం సాధించాలి నాన్ ఫాసిల్ ఫ్యూల్స్ ద్వారా. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, నేను మళ్ళీ డీటెయిల్లోకి వెళ్ళట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి మీరు.
సో వి స్పోక్ లాట్ అబౌట్ దిస్ వన్ ఇవన్నీ, కానీ ఇవన్నీ మీకు రిపీటే ఒక జస్ట్ రివైజ్ కోసం నేను చెప్తున్నా. ఇక కొత్తగా చూసే వాళ్ళకి నాకు తెలియదు కానీ మీకు రివిజన్ కోసం చెప్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ ఎన్విరాన్మెంట్లో ఇవన్నీ బేసిక్స్ లో మొత్తం కవర్ అయి ఉంటాయి. ఇదంతా సాధించాలనుకుంటున్నాం, ఇవన్నీ కూడా సాధించాలని మన టార్గెట్స్ అనమాట. రైట్, ఇప్పుడు ప్యారిస్ ప్యాక్ట్కి వద్దాం. మనం ప్యారిస్ ప్యాక్ట్ అనేది ఏ ఇయర్లో సైన్ చేస్తాం? మనం 2015లో ప్రతి కంట్రీ ఏం చేస్తారు? ప్యారిస్ ప్యాక్ట్ చేశారు, సైన్ చేశారు, సైన్డ్. సో ప్యారిస్ ప్యాక్ట్ సైన్డ్. ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయబడుతుంది? ఇది 2020 సంవత్సరం నుంచి. సో దీని యొక్క ఏం స్టార్ట్ అయింది? మనకి ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ప్యారిస్ ప్యాక్ట్ అనేది ఏ ఇయర్ లో సైన్ చేశారు? 2015లో. ప్యారిస్ ప్యాక్ట్ ఏదైతే ఉందో ఈ ప్యారిస్ ప్యాక్ట్ అనేది 2015లో సైన్ చేయడం జరిగింది ప్యారిస్ ప్యాక్ట్. సో ఈ ప్యారిస్ ప్యాక్ట్ అనేది 2020 నుంచి ఏమైంది? దీని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ అయింది. 2020 నుంచి దీని యొక్క ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది, ఇది ప్యారిస్ ప్యాక్ట్. ఓకే, అయితే ఈ ప్యారిస్ ప్యాక్ట్ ప్రకారం ఏంటిదంటే ప్రతి కంట్రీ అనేది సో మనకి ఏం చేయాలి? మనకి వాళ్ళ యొక్క ఇంటెంటెడ్ నేచురల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిట్లను కూడా ప్రొవైడ్ చేయాలి. సో మనం అనుకున్నాం కదా, ఇవి మన డీటెయిల్స్ ప్రొవైడ్ చేసాం, ఇగో మేము ఇవి సాధిస్తాము అని చెప్పేస్తాం, మనం ఇవి మనం డీటెయిల్స్ ప్రొవైడ్ చేసాం. మరి ఇప్పుడు 500 గిగావాట్లు అనేది మనం సాధించామా లేదా? 50% ఆఫ్ ద ఎనర్జీ రిక్వైర్మెంట్ 2030 వరకు చేసామా? 1 బిలియన్ టన్స్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ తగ్గిస్తున్నామా లేదా? ఇవన్నిట్లను ఎప్పటికప్పుడు ఏం చేయాలి? మనం రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మనం టార్గెట్ పెట్టి పేపర్ మీద రాయంగానే కాదు కదమ్మా. సో ఇవన్నీ తగ్గిస్తున్నామా లేదా అని చెప్పేసి ఎప్పటికప్పుడు మనం రిపోర్ట్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దానికోసమే మనకి సో ఎవ్రీ ఇయర్ మనకి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆడిటింగ్ జరుగుతుంది అనమాట. ప్రతి కంట్రీ INDCs ని ప్రతి 5 years ఒకసారి మనకి డీటెయిల్స్ సబ్మిట్ చేయాలా, ఏమని మీరు ఎంత సాధించారు 5 సంవత్సరాలలో అని చెప్పేసి. అలా 5 years ఒకసారి మనకు ఆడిట్ రిపోర్ట్లను మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏముంది చూడండి, establish the United Nations framework of convention on climate change mechanism in which can be used to trade the high quality carbon credits అన్నారు. హై క్వాలిటీ ఆఫ్ ద కార్బన్ క్రెడిట్స్ ని అమ్మడం కొనడం అంటున్నాం. వాట్ ఈస్ మీన్ బై కార్బన్ క్రెడిట్? కార్బన్ క్రెడిట్ అంటే ఏంటిదమ్మా? కార్బన్ క్రెడిట్ అంటున్నాం. క్రెడిట్ అంటే మనీ రావడమా ఏంటిది? కార్బన్ క్రెడిట్ అని చూద్దాం మనం. సో 1 ton ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో 1 ton ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ నే మనము 1 కార్బన్ క్రెడిట్ ఈక్వల్ 1 కార్బన్ క్రెడిట్ కి ఈక్వల్ 1 ton ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఈక్వల్ టు సో 1 ton ఆఫ్ ద కార్బన్ క్రెడిట్. ఓకేనా? సో 1 క్రెడిట్ అనమాట, 1 కార్బన్ క్రెడిట్. ఇది 1 ton ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్. సో వీటిలో ఏం చేయొచ్చు? మనం ఈ క్రెడిట్స్ అని అమ్మచ్చు, కొనొచ్చు అనమాట. డబ్బులకి ఏం చేయొచ్చు? అమ్మడం, కొనడం చేయొచ్చు. అంటే ట్రేడ్ చేసుకోవచ్చు అన్నమాట. వీటిని ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ట్రేడ్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్, లేదంటే అమ్మడం, కొనడము. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎట్లా అమ్ముతారు, కొంటారు సార్ అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బట్ ఎనీవే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ షార్ట్ ఫామ్. సపోజ్ ఇప్పుడు ఒక INDC మనం అనుకుందాం, సపోజ్ ఒక కంపెనీ ఉంది. సపోజ్ ఏదో ఒకటి జిందాల్ స్టీల్ అనుకుందాం. జిందాల్ స్టీల్ అనే ఒక కంపెనీ ఉంది అనుకుందాం. ఏ కంపెనీ? జిందాల్ స్టీల్. సపోజ్ ఈ జిందాల్ స్టీల్ అనే కంపెనీ ఉంది. ఈ జిందాల్ స్టీల్ అనే కంపెనీ వీళ్ళకి మనము 500 tons ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ని తగ్గించాలని టార్గెట్ ఇచ్చాం. సో టార్గెట్ ఎంత? 500 tons ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్. మీకు 500 tons కన్నా మీరు ఎక్కువగా సో మనకి ఏం చేయాలి? ప్రొడ్యూస్ చేయడానికి వీలు లేదు. సో మీ యొక్క సీలింగ్ ఇంతే. సో 500 tons కన్నా ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ మీరు రిలీజ్ చేయడానికి వీలు లేదు. కానీ కంపెనీ ఏం చేసిందంటే ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ చేసి సో ఒక 550 tons ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేసింది. 500కి బదులు 550 tons ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేసింది సీలింగ్. ఓకేనా? సో ఇది ఏంటి? మనకి ఇది 550 tons అంటే ఏంటిది? టార్గెట్ ఎంత ఇచ్చాం వీళ్ళకి? మాక్సిమం 500 tons రిలీజ్ చేయాలి. కానీ ఎంత రిలీజ్ చేశారు? ఎక్స్ట్రాగా 50 tons ఎక్స్ట్రాగా రిలీజ్ చేయడం జరిగింది. ఏంటిది? 50 tons ఎక్స్ట్రాగా రిలీజ్ చేశారు వీళ్ళు. రైట్, ఇది ఒక సిచ్యువేషన్. మరి ఇప్పుడు 50 tons ఎక్కువ రిలీజ్ చేస్తే వీళ్ళకి ఫైన్ అయ్యాలనా? ఎట్లా ఏం చేయాలంటే చూద్దాం మనం. సో ఇప్పుడు ఇంకొక కంపెనీ ఉంది ఓకే, SR స్టీల్ అనే ఇంకొక కంపెనీ ఉంది అనుకుందాం. SR స్టీల్. సో SR స్టీల్ అనే కంపెనీ సో వీళ్ళకి ఏమి ఇచ్చాం? మనకు వీళ్ళకి కూడా 500 tons ఇంతకన్నా ఎక్కువగా మీరు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయకూడదు అని చెప్పాం. కానీ వీళ్ళు ఏం చేశారు? మంచిగా తక్కువ రిలీజ్ చేశారు. సో 450 tons రిలీజ్ చేశారు వీళ్ళు. ఓకేనా? సో కాబట్టి ఏంటిది? వీళ్ళు 50 tons ఏమైంది? మనకి సేవ్ చేసుకున్నారు. వాళ్ళకున్న టార్గెట్ కన్నా సో 50 tons తక్కువ రిలీజ్ చేస్తే మనకి 50 tons ఏమైంది? మనకి సేవ్ అవ్వడం జరిగింది. 50 tons అనేది ఏమైంది? సేవ్ అయింది. వీళ్ళకి 50 tons కన్నా ఎక్కువ ఉంది. ఇక్కడ 50 tons ఏం జరిగింది? మనకి సేవింగ్స్ అనేటివి జరిగినాయి. రైట్, సో క్లియర్. ఇప్పుడు ఏంది? వీళ్ళు 50 tons అనేది ఎక్కువ మొత్తంలో 50 tons ఎక్కువగా మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే 50 tons ఏంటిది? తక్కువగా. ఓకే, 50 tons తక్కువగా రిలీజ్ చేశారు. ఇక్కడ 50 tons కన్నా ఎక్కువగా రిలీజ్ చేశారు మనకి. క్లియర్? ఇక్కడ 50 tons ఎక్కువ, ఇక్కడ 50 tons తక్కువ రిలీజ్ చేశారు మనకి. అవునా? రైట్, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మీరే చెప్పండి.
వీళ్ళు తక్కువ రిలీజ్ చేసినందుకు వీనికి ఉపయోగం ఏంటిది? ఏమైనా అవార్డ్స్ ఇస్తారా, మెడల్స్ ఇస్తారా? మనకి ఎందుకు అవార్డ్స్ మెడల్స్ వానికి అవసరం లేదు, మనకి పైసలు కావాలి, కంపెనీస్ అవి. అందుకని చెప్పి అప్పుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు 50 టన్స్ కదా, అంటే 1 టన్స్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఎంత? 1 క్రెడిట్ కదమ్మా. 1 టన్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ అంటే ఎంత? 1 క్రెడిట్ కదా. అప్పుడు ఏమంటాడు వీడు? నా దగ్గర 50 క్రెడిట్స్ ఉన్నాయంటాడు. 50 కార్బన్ క్రెడిట్స్ ఉన్నాయని చెప్తాడు. నా దగ్గర 50 కార్బన్ క్రెడిట్స్ ఉన్నాయి. ఏమని? నా దగ్గర 50 కార్బన్ క్రెడిట్స్ ఉన్నాయి, ఎవరైనా కావాలంటే కొనుక్కోండి అంటాడు. మార్కెట్లోకి తీసుకొస్తాడు అనమాట. మార్కెట్లోకి తీసుకొచ్చేసి ఇక అమ్ముకుంటాడు అనమాట. ఇగో నా దగ్గర 50 క్రెడిట్స్ ఉన్నాయి, ఎవరికి కావాలంటే వాళ్ళు కొనుక్కోండి అని అమ్ముకుంటాడు. ఎందుకు అమ్ముకోవచ్చు సార్, ఇలా ఎందుకు చేస్తున్నారంటే, మరి వాడు ఎన్విరాన్మెంట్ కాపాడడానికి కోసం ట్రై చేశారు కదా, వానికి ఎట్లా ఎంకరేజ్మెంట్ ఎట్లుంటది, వాడిని ఎట్లా ఎంకరేజ్ చేద్దాం? సో అందువల్ల మనకి ఏం చేద్దాం, వాడు కొనుక్కుంటాడు. ఇప్పుడు ఎవడు కొనుక్కోవాలా? వీడు కొనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకు? వీడు ఇచ్చిన టార్గెట్ కన్నా ఎక్కువగా రిలీజ్ చేశాడు కదా 50. సో 50 ఎక్కువగా రిలీజ్ చేశాడు. వీళ్ళు బ్యాలెన్స్ చేయాలి కదా. బ్యాలెన్స్ చేసినప్పుడు ఏం చేస్తాడు వీడు ఇక్కడ వీడు తక్కువ రిలీజ్ చేస్తాడు. వీని దగ్గరికి వెళ్ళి వీడు కొనుక్కుంటాడు పైసలు ఇచ్చి కొనుక్కుంటే ఏమైతే అప్పుడు? సో బ్యాలెన్స్ అయిపోతుంది. వీనికి 500, వానికి 500 కదా, ఓవరాల్ గా 1000 దాటట్లేదు కదా. 1000 అయితే టార్గెట్ అంతేగా. సో బ్యాలెన్స్ అయిపోయింది అనమాట మనకి. అంటే ఒక ప్రాణం తీసాం, ఒక ప్రాణం కోసం. సింపుల్ చెప్పాలంటే, ఎవడైతే ఎక్కువ రిలీజ్ చేస్తాడో వాడు తక్కువ రిలీజ్ చేసిన దగ్గర నుంచి కొనుక్కుంటాడు అంతే. కొనుక్కొని వానికి డబ్బులు ఇస్తాడు. ఎందుకంటే వీడు ఎక్కువ రిలీజ్ చేసిందని వాడు బ్యాలెన్స్ చేస్తున్నాడు కాబట్టి. వాడు బ్యాలెన్స్ చేసినందుకు మనకి ఇన్సెంటివ్స్ అనమాట, డబ్బులు అనమాట. ఈ విధంగా ఎన్విరాన్మెంట్ ఏం చేయాలా? బ్యాలెన్స్ చేయాలా? మీకు అనిపిస్తుంది సార్ ఇదేం సార్ పిచ్చి అని అనిపిస్తుంది మీకు కదా. మరి వాడు తగ్గించడం వల్ల మనకి ఏం ఉపయోగం? వాడు కూడా రిలీజ్ చేస్తాడు ఎక్కువగా. వాడు తగ్గించడం వల్ల మనకి ఏం లాభం? మనకి డబ్బులు వస్తే ఆ డబ్బుల ద్వారా ఏం చేస్తాడు వాడు? మళ్ళీ ఇంకా చెట్లు పెంచుకోవడమో ఇంకేదో చేసుకుంటాడు వాడు ఎన్విరాన్మెంట్ ని కాపాడడానికి. అలా ఇది ఒక ఎంకరేజ్మెంట్ అనమాట. ఇది మ్యాండేటరీ. దేని ప్రకారం? ప్యారిస్ ప్యాక్ట్ ఆర్టికల్ 6 ప్రకారం మ్యాండేటరీ. ప్రతి దేశంలో కార్బన్ ట్రేడింగ్ అనేది చేయాలి. కార్బన్ ట్రేడింగ్ చేస్తే దానికి ఒక అథారిటీని పెట్టాలి. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి నేషనల్ డిసిగ్నేటెడ్ అథారిటీ ఎన్డీఏ ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుతున్నామో, ఇప్పుడు మనం పెట్టినటువంటి ఈ నేషనల్ డిసిగ్నేటెడ్ అథారిటీ ఎన్డీఏ ఏదైతే ఉందో, ఈ ఎన్డీఏ ఇదే పనిచేస్తుంది అనమాట. దేనికి చేస్తుంది? ఈ కార్బన్ ట్రేడింగ్ ఏదైతే ఉందో, సో ఈ అమ్మడం కొనడం, కార్బన్ క్రెడిట్స్ అమ్మడం కొనడం ఏదైతే ఉందో, ఆ పని అంతా కూడా ఇదే చూసుకుంటుంది అనమాట. ఇది నేషనల్ డిసిగ్నేటెడ్ అథారిటీ చూసుకుంటది. వాట్ ఈస్ ద నేషనల్ డిసిగ్నేటెడ్ అథారిటీ? సో ఇప్పుడు చూడండి, మీకు అర్థమైతే కదా ఇప్పుడు నేషనల్ డిసిగ్నేటెడ్ అథారిటీ. సో కాబట్టి ఇక్కడ చూడండి, with the Paris Pact, a section called Article 6 of the Paris Pact ప్రకారం, Paris Pact ఏ ఇయర్లో సైన్ చేసాం? 2017లో సైన్ చేసాం మనము. సో 2020 నుంచి ఇంప్లిమెంటేషన్ అవుతుంది. దేనికోసం సైన్ చేసాం దీని ప్యారిస్ ప్యాక్ట్? దేనికి సంబంధించిన గుర్తుందా ఏమన్నా? సో గ్రీన్ హౌస్ గ్యాస్ యొక్క ఎమిషన్స్ ని తగ్గించడానికి కోసం. ఓకేనా? సో డిఫైన్స్ దట్ in which the emissions trading regime on earth market, ఎమిషన్ ట్రేడింగ్ ఏదైతే ఉందో, ఎమిషన్స్ ట్రేడింగ్ ఏం చేయాలి మనం? సో రెగ్యులేట్ చేయాలన్నమాట. దానికోసం తీసుకొచ్చి ఎమిషన్ ట్రేడింగ్ అంటే ఏంటిది? ఇవే కార్బన్ క్రెడిట్స్ ని అమ్మడం కొనడం. తక్కువ రిలీజ్ చేసినాడు అమ్ముకుంటాడు, ఎక్కువ రిలీజ్ చేసినాడు ఏం చేయాలి? కొనుక్కోవాలి. దాన్ని వాటిని మనం ఏమంటాం? కార్బన్ క్రెడిట్స్ అని చెప్తుంటాం. వి కాల్ దెమ్ యాజ్ వాట్? కార్బన్ క్రెడిట్స్ అని చెప్తుంటాం మనం. ఓకేనా? సో ఏ లాంగ్ స్టాండింగ్ బోన్ ఆఫ్ ద కంటెన్షన్ అమాంగ్ ద కంట్రీస్ ఈస్ దట్ Article 6 was finally passed in the 29th edition of the Climate Change Conference of the 29 బాకు అజర్బైజాన్ లో. మనకి 2024లో దీనికి అప్రూవల్ వచ్చింది Article 6. అంటే ఈ కార్బన్ ట్రేడింగ్ మెకానిజమ్స్ కి అఫీషియల్ గా అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ప్రతి దేశం అనేది ఏమి ఏర్పాటు చేయాలా? మనకి ఎన్డీఏని ఏర్పాటు చేయాలా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నేషనల్ డిసిగ్నేటెడ్ అథారిటీని 21 మెంబర్స్ కమిటీని సో మనకి ఏర్పాటు చేసింది. దీనికి ఎవరు హెడ్ ఉంటారు? సెక్రటరీ ఆఫ్ ద వాట్? సో మినిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ ఎవరు ఉంటారో అతను ఉంటారు. తొందరపడి యూనియన్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ అని పెట్టేవారు. యూనియన్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ కాదు, సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్. సో అతను దీనికి ఏది నేషనల్ డిసిగ్నేటెడ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో, ఆ నేషనల్ డిసిగ్నేటెడ్ అథారిటీకి మనకి హెడ్ ఎవరు ఉంటారు? సెక్రటరీ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఎవరైతే ఉంటారో సో అతను ఉంటారు. టోటల్ ఎంతమంది ఉంటారు? 21 మెంబర్స్ ఉంటారు అతన్ని కలుపుకొని. మిగతా 20 మంది ఎవరు? వీళ్ళందరూ కూడా అఫీషియల్స్ ఫ్రమ్ ద డిఫరెంట్ మినిస్ట్రీస్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, స్టీల్ మినిస్ట్రీ, రెన్యూబుల్ ఎనర్జీ, నీతి ఆయోగ్, ఇలా 21 మంది ఉన్నట్టు. 21 మందితోటి మనకి నేషనల్ డిసిగ్నేటెడ్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది యాజ్ పర్ ద వాట్? ప్యారిస్ ప్యాక్ట్. దేనికోసం ఇదంతా కూడా? కార్బన్ క్రెడిట్స్ ని అమ్మడం కొనడం కోసం. సో దట్ ఈస్ ద ఎన్డీఏ రెస్పాన్సిబిలిటీస్. ఫస్ట్ వన్ చూడండి, రికమెండింగ్ ద యూనియన్ గవర్నమెంట్ టు లిస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ దట్ కెన్ బి కన్సిడర్డ్ ఫర్ ద వాట్? ట్రేడింగ్ ఆఫ్ ద వాట్? ఎమిషన్స్ రిడక్షన్ యూనిట్స్ అండర్ ద Article 6 ఆఫ్ ద వాట్? ప్యారిస్ ప్యాక్ట్. ప్యారిస్ ప్యాక్ట్ ప్రకారం ఎటువంటి వాటిని అమ్మచ్చు, మనం కొనొచ్చు, ఎటువంటి యాక్టివిటీస్ లోకి సంబంధించి సో మనం కార్బన్ క్రెడిట్స్ ని అమ్మచ్చు, కొనొచ్చు, అలాంటి వాటి గురించి చెప్తుంది అనమాట. సో మాడిఫైయింగ్ దెమ్, కార్బన్ క్రెడిట్స్ కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని టైం టు టైం మాడిఫై చేస్తుంటది. అండ్ రిసీవ్ ద వాట్? ప్రాజెక్ట్స్ అండ్ యాక్టివిటీస్ ఫర్ ఎవాల్యుయేషన్. ఇవి
ఎవాల్యుయేషన్, అప్రూవల్ అండ్ ఆథరైజేషన్ కి కూడా చేస్తూ ఉండమాట ప్రాజెక్టులు. ఏ ప్రాజెక్టులు అయితే కార్బన్ క్రెడిట్స్ ని తగ్గిస్తున్నాయో వాటికి సంబంధించి. సో కార్బన్ క్రెడిట్స్ ని తగ్గించే ప్రాజెక్టులు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎవాల్యుయేషన్ చేయొచ్చు, వాటికి అప్రూవల్ ఇవ్వచ్చు, వాటికి ఆథరైజేషన్ కూడా చేయొచ్చు. అండ్ ఆథరైజ్ ద యూజ్ ఆఫ్ ద ఎమిషన్ రిడక్షన్ యూనిట్స్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్స్ అండ్ యూజ్ టువర్డ్ ద అచీవ్మెంట్ ఆఫ్ ద నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. సో ఇది ఏంటిది, ఎమిషన్ రిడక్షన్స్ ని కూడా ఏం చేయొచ్చు, తగ్గించడానికి కోసం ట్రై చేయొచ్చు. The NDC refers the commitments by the countries to reduce the emissions by diverting their energy consumption toward the renewable energy sources and taking the reduce the carbon concentration in the atmosphere. Okay, so government of India పెట్టుకున్నటువంటి మన కామెంట్స్ ఉన్నాయి, మన ఇవి ఉన్నాయి కదా, ఇది INDC మన ఇంటెండెడ్. సో మళ్ళీ అర్థం కాదు. ఓకే, ఇవన్నిట్లను కూడా సాధించడానికి కోసం ట్రై చేస్తుంది. ఏవైతే మనం పెట్టుకున్నామో టార్గెట్స్, మనం పెట్టుకున్న టార్గెట్స్ అన్నిట్లను కూడా ఇప్పుడు ఎవరు చూసుకుంటారు, నేషనల్ డిసిగ్నేటెడ్ అథారిటీ చూసుకుంటుంది అనమాట. ఇవన్నీ అచీవ్ చేసేటట్టు మనం చేస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే కార్బన్ ట్రేడింగ్స్ ని INDC చూసుకుంటుంది అంతే, ఇంకేం చేయదు పని. దీని పని అది. 21 మెంబర్స్ ఉంటారు దీంట్లో. సో సెక్రటరీ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఎవరైతే అతను హెడ్ గా ఉంటారు. అండ్ ఏం పని చేస్తుందంటే ఇవన్నీ INDC కి సంబంధించి, INDC రికమెండ్ చేయడము, INDC కి సంబంధించిన రూల్స్ మాడిఫై చేయడము, కార్బన్ క్రెడిట్స్ కి సంబంధించినటువంటి మాడిఫై చేయడము, ప్రాజెక్టులను ఎవాల్యుయేషన్ చేయడం కార్బన్ క్రెడిట్స్ కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఏంటిది, సో ఎమిషన్స్ ని తగ్గించడానికి కోసం ట్రై, ఇవే పని చేస్తుంది, ఇంకేం పని చేయదు. దట్ ఈస్ ద, సో ఇదనమాట లిస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ దట్ కెన్ బి కన్సిడర్డ్ ఫర్ ద ట్రేడింగ్ ఆఫ్ ద రిడక్షన్ యూనిట్స్ అండ్ మాడిఫైయింగ్ ఇవి కానీ. నెక్స్ట్ రిసీవ్ ద ప్రాజెక్ట్స్ అండ్ యాక్టివిటీస్. ఈ పనులన్నీ చేస్తాడు. ఇవన్నీ కూడా దేనికి సంబంధించింది, కార్బన్ డైఆక్సైడ్ రిడక్షన్ ఎమిషన్ కి సంబంధించింది. కార్బన్ క్రెడిట్ ఈ పనులే చేస్తారు, ఇంకేం పనులు చేయదు. ఓకే, INDC నుంచి నేను మళ్ళీ చెప్తాను, మీరు కన్ఫ్యూజ్ అవుతారు నాకు తెలుసు. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద నేషనల్ డిసిగ్నేటెడ్ అథారిటీ. నేషనల్ డిసిగ్నేటెడ్ అథారిటీ యొక్క ఫంక్షన్, దీనికి ఎవరు ఉంటారు, మనకి 21 మెంబర్స్ బాడీ. దీనికి ఇప్పుడు ఎవరు హెడ్ ఉంటారు, సెక్రటరీ. హెడ్ ఎవరు ఉంటారు మనకి, సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఎవరైతే ఉన్నారో అతను దీనికి సెక్రటరీగా ఉంటాడు. నెంబర్ 1 పాయింట్. ఓకే, నెంబర్ 2 పాయింట్ ఎంత, 21 మెంబర్స్ బాడీ. ఇది ఏం చేస్తుంది, ఇట్ ఈస్ హ్యావింగ్ ద 2 ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, 2 ఫంక్షన్స్. ఏం ఫంక్షన్స్ ఉన్నాయి మనకి, ప్యారిస్ ప్యాక్ట్. సో 2015 ప్రకారము ఆర్టికల్ 6 ఆఫ్ ద ప్యారిస్ ప్యాక్ట్ లో ప్రకారము మనము ఏంటిది, ఇది మ్యాండేటరీ అనమాట. ప్రతి కంట్రీ ఏం చేయొచ్చు, కార్బన్ క్రెడిట్స్ ని సో అమ్మచ్చు, కొనొచ్చు. మనకు తెలుసు కదా, కార్బన్ క్రెడిట్స్ ఏం చేయొచ్చు, అమ్మచ్చు, కొనొచ్చు. సో ఈ కార్బన్ క్రెడిట్స్ ని అమ్మడం, కొనడం అనేది ఎవరు చూసుకోవాలి అంటే, సో ఈ అథారిటీ, ఇది నేషనల్ డిసిగ్నేటెడ్ అథారిటీ. ఇది ఫస్ట్ ఫంక్షన్. రెండవది, మనము ఆల్రెడీ ప్రతి కంట్రీకి ఏముంటది, ప్యారిస్ ప్రకారం INDCs ఉంటాయి ప్రతి కంట్రీకి. ఓకే, ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అనేవి ఉంటాయి. మన భారతదేశానికి ఉన్నటువంటి INDC ఏంటిది, మనం 2021లో ఏం చెప్పాం, మనం INDCs లో మనం ఏం చెప్పాం, భారతదేశం అనేది 500 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది ఏ ఇయర్ కి, బై ద 2030 నాటికి అని చెప్పాం. మనం భారతదేశం యొక్క ఎనర్జీ రిక్వైర్మెంట్స్ అనేది 50% ఆఫ్ ద ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచే వస్తుంది ఏ ఇయర్ నాటికి, బై 2030 నాటికి అని చెప్పాం మనం. అలాగే భారతదేశం అనేది 1 బిలియన్ టన్స్ ఆఫ్ ద ఏంటిది మనకి కార్బన్ డైఆక్సైడ్స్ ని తగ్గిస్తుంది బై విచ్ ఇయర్, 2030 నాటికి అని చెప్పాం మనం. అలాగే భారతదేశం అనేది నెట్ జీరోని అచీవ్మెంట్ చేయడం జరుగుతుంది. నెట్ జీరోని అచీవ్ చేస్తుంది భారతదేశం బై విచ్ ఇయర్, 2070 నాటికి అని చెప్పడం జరిగింది. అలాగే GDP ఎమిషన్ ఇంటెన్సిటీని కూడా 40% కన్నా తక్కువగా ఉండేటట్టు చూసుకుంటాము బై ద 2030 అని చెప్పేసి 5 పాయింట్లనే మనం ఏమన్నా పంచామృత్ అన్నామా లేదా. సో ఈ పంచామృత్, సో వీటిని మనకి ఏమని చెప్పారు, పంచామృత్ అన్నాం. అంటే మన భారతదేశం ఇవన్నీ సాధించాలనుకుంటుంది. ఓకే, ఇవన్నీ కూడా ప్యారిస్ ప్రకారం చేయాల్సిందే. ప్రతి కంట్రీ ఉంటాయి, ఇది మన ఒక్క కంట్రీకే కాదు, అన్ని కంట్రీస్కి ఉంటాయి టార్గెట్స్. ఈ అన్ని కంట్రీస్ టార్గెట్స్ అచీవ్ చేయాలి. సో కాబట్టి ఇప్పుడు మనకి ఈ నేషనల్ డిసిగ్నేటెడ్ అథారిటీస్ ని ఇప్పుడు ఆగస్టు 2025లో తీసుకురావడానికి రీజన్ ఏంటిదంటే, ప్రతి కంట్రీ ప్యారిస్ ప్యాక్ట్ ఆర్టికల్ 6 ప్రకారము ప్రతి దేశంలో నేషనల్ డిసిగ్నేటెడ్ అథారిటీ అనేది ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ఆ అథారిటీ అనేది ఏం చేయాలి, కార్బన్ ట్రేడింగ్స్ గురించి చూసుకోవాలి. అలాగే స్పెషల్ గా ఆ దేశంలో ఉన్నటువంటి INDC ఏవైతే ఉన్నాయో ఈ INDCs ని ఇంప్లిమెంట్ చేసేటట్టు కూడా చూస్తూ ఉండాలి. మేజర్ కాన్సన్ట్రేషన్ అయితే ఇది అనమాట. ఏది, కార్బన్ క్రెడిట్స్. ఈ మేజర్ కాన్సన్ట్రేషన్ ఏంటి మనకి, కార్బన్ క్రెడిట్స్ గురించి సో ఎక్కువ మొత్తంలో ఇది చూసుకుంటూ ఉంటుంది. దాంతో పాటు ప్లస్ ఈ INDCs అనేటివి కూడా మనకి ప్రతి కంట్రీకి మన INDCs అనేటివి కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదని కూర్చోండి. ఇది మన ఇండియాకు ఒక్కదానికే కాదు కదా, ప్రపంచంలోని అన్ని దేశాలకు INDCs ఉంటాయి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏం చేస్తాం, వీటిని రివ్యూ చేస్తూ ఉంటాం మనం. సో అలా ఈ INDCs అనేటివి ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేవో చూడాలి. ప్లస్ అలాగే
కార్బన్ క్రెడిట్స్ గురించి కూడా చూడాలి. దీని యొక్క ఫంక్షన్ ఇది. దీనికి ఎవరు హెడ్ గా ఉంటారు? సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. కానీ ఇక్కడ ఎగ్జామినేషన్ లో మీరు తప్పేం చేస్తారంటే యూనియన్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ ఫర్ ద ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అని ఇస్తాడు ఎగ్జామినేషన్ లో. అతను ఉండడు. మినిస్టర్ 5 సంవత్సరాలకు ఒకసారి చేంజ్ అవుతారు, వాళ్ళకి ఇయ్యలే. ఎవరికి ఇచ్చారు? సెక్రటరీ ఆఫ్ ద వాట్ మినిస్ట్రీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్ విల్ బి ద లీడింగ్ ద వాట్ దిస్ కమిటీ అండ్ విచ్ హ్యావింగ్ ద వాట్ 21 మెంబర్స్ అనేది ఉంటారు. ఈ ఎన్డీఏ అనేది దేని ప్రకారం ఇంప్లిమెంట్ చేసాం మనం? దేని ప్రకారం? ప్యారిస్ ప్యాక్ట్ లోని ఆర్టికల్ 6 ప్రకారం దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరిగింది. కానీ ఎగ్జామినేషన్ మనకి ఏమి ఇస్తారు తెలుసా? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారము, లేదంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారము ఈ ఎన్డీఏ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేశాము అని ఇస్తాడు మనకి. ఓకే, నార్మల్ గా జనరల్ క్వశ్చన్ అడిగితే వాట్ ఈస్ ద ఎన్డీఏ ఫంక్షన్? ఎన్డీఏ ఫంక్షన్ ఇస్ టు రెగ్యులేట్ ద వాట్ కార్బన్ ట్రేడింగ్ ఇన్ ఇండియా. అది జనరల్ ఆన్సర్ అనమాట మనకి. క్లియర్ కదా? సో ఇది మనకి నేషనల్ డిసిగ్నేటెడ్ అథారిటీని మనకి తీసుకురావడం అనేది జరిగింది. నేషనల్ డిసిగ్నేటెడ్ అథారిటీ ఏదైతే ఉందో ఈ నేషనల్ డిసిగ్నేటెడ్ అథారిటీస్ మనం తీసుకొచ్చాం. మనకి ఒక క్లారిటీ ఉంది కదా ప్యారిస్ ప్యాక్ట్ లో భాగంగానే. ఓకేనా? ఇదంతా అప్డేటెడ్ వర్షన్. కానీ మీకు ఆల్రెడీ ప్యారిస్ ప్యాక్ట్ కానీ క్యోటో ప్రోటోకాల్ కానీ అవన్నీ తెలిసి ఉండాలి. అవన్నీ తెలిసి ఉంటే ఇది లాస్ట్ పాయింట్, దాంట్లో ఎండింగ్ ఇది. ఎందుకంటే ఇది లేటెస్ట్ అప్డేట్. ఇన్ని రోజుల వరకు తీసుకురాలేదు, ఇది ఇప్పుడే తీసుకొచ్చారు దీన్ని. ఎందుకంటే బాకు అజర్బైజాన్ లో జరిగినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29 ఏదైతే ఉందో అక్కడ దానికి ఏం చేశారు? దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది అనమాట. దీనికి ప్రతి కంట్రీ నేషనల్ డిసిగ్నేటెడ్ అథారిటీస్ ని ఖచ్చితంగా ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి ఆర్టికల్ 6 ఆఫ్ ద ప్యారిస్ ప్యాక్ట్ ప్రకారం అని చెప్పేసి. దేనికోసం? కార్బన్ ట్రేడింగ్ కోసం. సో కాబట్టి మనం కూడా ప్యారిస్ ప్యాక్ట్ లో మనం కూడా మెంబర్ కాబట్టి సో దాంట్లో మనకి సైన్ చేయడం అనేది జరిగింది. దాని ప్రకారంగా మన భారతదేశంలో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది దీన్ని నేషనల్ డిసిగ్నేటెడ్ అథారిటీస్ ని. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.